Welcome back to my channel. I hope everyone are doing well. Andariki Vinayaka Chaviti Shubhakankshalu. From past 10 years mem every year Vinayak Chaturthi intlo cheskuntamu. So I want to show you how we celebrate Vinayak Chaturthi at our home. The thing is nan every year nenu videos teestanu, every time nen post cheddam anukuntanu, but nen just videos teesi odlestanu annamata, edit matram cheyanu. So this time ఈ రోజు ఫెస్టివల్ కదా, బై టుమారో ఐ విల్ ట్రై టు అప్లోడ్ ద వ్లాగ్. అది అవదమ్మా. వరుణ్ కూడా వచ్చేసిండు మార్కెట్ నుంచి. చిన్న గణేషా క్యూట్ ఉంది. వరుణ్ అండ్ వర్షిత కలిసి మంచి డెకరేషన్ అయితే ప్లాన్ చేశారు. ఈసారి ఫెస్టివల్కి డెకరేషన్ చాలా మినిమలిస్టిక్గా ఉండాలి అనుకున్నాము. సో బ్యాక్గ్రౌండ్లో మొత్తం లీవ్స్ అరేంజ్ చేసుకున్నాము. టైమ్ ల్యాబ్స్లో అయితే ఇలా కనిపిస్తుంది, కానీ రియల్గా అయితే చాలా కష్టపడ్డారు డెకరేషన్ అంతా పర్ఫెక్ట్గా రావడానికి. సో మేము డెకరేషన్ ఆఫ్టర్నూన్ 3:30కి స్టార్ట్ చేస్తే నైట్ 8 అయిందనమాట. నేను స్లోగా డెకరేషన్ ప్రాసెస్ అంతా చూపిద్దాం అనుకున్నాను, బట్ టైం లేకుండే. సో టైం ల్యాబ్స్ పెట్టేసి వీడియో అంతా రికార్డ్ చేశాను. ఇది ఒక స్పెషల్ ఫ్లవర్, దీన్ని కాదాంబరి పుష్పం అని అంటారు. దీని గురించి నేను టీవీలో చూశాను. దీనికి మొత్తం 108 ఫ్లవర్స్ ఉంటాయి. ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయితే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. బనానా లీవ్స్, కోకోనట్ లీవ్స్ అండ్ బీటల్ లీవ్స్ యూజ్ చేశాము. వాళ్ళు డెకరేషన్ చేసే టైంలోనే నేను ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలన్నీ చేయడానికి 3 hours అయితే టైం పట్టింది. అంతా కంప్లీట్ అయిన తర్వాత డెకరేషన్ లుక్ అంతా ఇలా ఉందన్నమాట. నేను ఫస్ట్ టైం మోదకాలు చేస్తున్నాను. ఎలా వస్తాయో అనుకున్నాను, కానీ చాలా టేస్టీ ఉండే మోదకాలు. టైం సరిపోలే, సో ఓన్లీ 12 మోదకాలు మాత్రమే చేయగలిగాను. ఇంకా యూట్యూబ్లో పూజా విధానం వీడియో పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశాము. పూజ ఇంకా దేవుడికి అభిషేకం చాలా బాగా జరిగాయి. ఇవే నేను చేసిన ప్రసాదాలు అన్నమాట. మోదకాలు, పులిహోర, శనిగలు, వడలు, ఇంకా పాల తాలికలు అండ్ లాస్ట్కి పంచామృతం. అండ్ ఫైనల్లీ ప్రసాదం టేస్ట్ చేసే టైం వచ్చేసింది. ఎలా వస్తాయో అని చెప్పి భయపడ్డాను, బికాస్ టేస్ట్ చేయొద్దు కాబట్టి. కానీ టేస్ట్ చాలా మంచిగా వచ్చినాయని. ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు అపార్ట్మెంట్లో పూజ కూడా ఉంది, అక్కడికి వెళ్తున్నాం. కెమెరా ఆన్ చేసా, కరెంట్ పోయింది. హలో గాయ్స్, ఈరోజు మా ఇంటి దగ్గర వినాయకుని నిమజ్జనం జరగబోతుంది. నౌ we are going to play Dandiya. ఈరోజు మా అపార్ట్మెంట్లో నిమజ్జనం జరగబోతుంది. ఫస్ట్ టైం మా అపార్ట్మెంట్లో ఇంతమంది కిడ్స్ అండ్ పెద్దవాళ్ళు అందరు కలిసి ఉన్నారు. ఎందుకంటే నార్మల్ డేస్లో ఎప్పుడు మా అపార్ట్మెంట్ అంతా చాలా ఖాళీగా కనిపిస్తుంది. బట్ ఈరోజు మాత్రం అందరూ వచ్చినారు నిమజ్జనానికి, పూజకి కూడా వచ్చింది. సో హ్యాపీ టు సీ ఎవ్రీవన్ హియర్ టు సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్.